ఆకర్షణలతో పరిగెడుతున్న నేటి యువతకు మన సంస్కృతి సంప్రదాయాలలోని దృఢత్వాన్ని పరిచయం చేయడానికి మేము చేసిన ఓ చిన్న ప్రయత్నం ఈ పెళ్ళయ్యాకే. హలో వరుణ్, మీ ఆఫీస్ కిందే ఉన్నా. అర్జెంట్గా కిందకి రా. ఏమైందా? అది ఏమైనా ప్రాబ్లమా? నీకొక విషయం చెప్పాలి. కిందకి రా నువ్వు ముందు. సరే వస్తున్నా, ఆగు. దీనికి ఏం వచ్చినా ఒప్పుకోలేదు. ఏమైంది? మా డాడీ మన మ్యారేజ్కి ఒప్పుకున్నారు. నెక్స్ట్ మంతే ఎంగేజ్మెంట్ కూడా. నిజమా? అయినా ఈ విషయం మీద కాల్లో చెప్పొచ్చు కదా, దానికి ఇంత టెన్షన్ పెట్టాలా? చెప్పొచ్చు, కానీ కలిసి చెప్తే ఆ థ్రిల్ వేరు కదా. అయినా ఇంత గుడ్ న్యూస్ చెప్తే ఆ ఫేస్ ఏంటి? అంత టెన్షన్ పెట్టి ఇంత చిన్న విషయం చెప్తే ఇలానే ఉంటుంది. సరే కానీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్స్ అంటూ ఏం లేవు. లాంగ్ డ్రైవ్ వెళ్దాం. అమ్మో, లాంగ్ డ్రైవా? నువ్వు వరమిస్తే నేను కాదంటానా? ఎక్కడికి వెళ్దాం? గోవా వెళ్దామా? తిరుపతికి వెళ్దాం. మనం 20s లో ఉన్నాం, 60s లో కాదు. ప్లీజ్ వరుణ్, అన్నీ అనుకున్నట్టు జరిగితే తిరుపతికి వస్తానని మొక్కుకున్నాను. సరే వెళ్దాం, రేపు పొద్దున వెళ్దాం, ఓకేనా? సరే, రేపు రెడీగా ఉండు. రేపు బయలుదేరదాం. ఓకే, బాయ్. నాన్న, నేను వరుణ్ తిరుపతికి వెళ్తున్నాము. చిన్న మొక్కుంది, కొంచెం అమ్మకి చెప్పండి. ఓకేరా, జాగ్రత్తగా రండి. మెల్లిగా వెళ్ళు. మెల్లగానే వెళ్తున్నా. ఎంత బాగున్నాయి కదా. అవును. ఒక చిన్న కిస్ ఇవ్వచ్చుగా? ఇస్తాను, ముందు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళు. ఐస్ క్రీమ్ తింటావా? ఓకే. ఏ అదిగో అక్కడుంది. ఓకే ఓకే, కనిపించింది. ఓ, డ్రెస్ మొత్తం పాడైపోయిందిగా. మనం ముందు వాటర్తో క్లీన్ చేద్దాం. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి వరుణ్. ముందు మనం వాటర్తో క్లీన్ చేద్దాం. ఈ లోపు నేను నియరెస్ట్ హోటల్ చూస్తా, అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకుందాం. ఆ, 1 కిలోమీటర్లో ఒకటి ఉంది, నేను బుక్ చేసేస్తా. సరే. నువ్వు చేంజ్ చేసుకుని వచ్చేసి నేను వెయిట్ చేస్తా. ఇందాక మొదటిగావుగా. ఏయ్, తోస్తావేంటే? తొందరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం కదా. అయితే పెళ్ళయ్యాకే అన్నీ. మా ఫ్రెండ్స్ అందరూ మన మధ్యలో అన్నీ అయిపోయాయి అనుకుంటున్నారు. అనుకోని, నిజం నీకు నాకు తెలుసుగా. ఇట్రా, అలా కూర్చుని మాట్లాడుకుందాం.
వరుణ్, చిన్నప్పుడు మా అమ్మ నాకు స్టోరీ చెప్పింది. ఆ స్టోరీ నా మనసులో ప్రింట్ అయిపోయింది. ఏంటి తల్లి అది? తేనెటీగలు, సీతాకోక చిలుకలు ఇవి రెండో పూలపై మకరందం కోసమే వాళ్తాయి. మొక్కలకు మేలు చేసే తేనెటీగలది ఒక సంకల్పం, సీతాకోక చిలుకలది అట్రాక్షన్. అవి పెట్టే గుడ్లే గొంగళి పురుగులై ఆ పంటని నాశనం చేస్తాయి. అందుకే మనం అట్రాక్షన్తో కాకుండా అందరి ఆశీస్సులతో, ప్రకృతి సాక్షిగా హక్కుతో ఒక్కటవుదాం. టైం వచ్చినప్పుడు స్పందించాలి కానీ టైంని మన చేతిలోకి తీసుకుంటే అది సృష్టికి విరుద్ధం. అందుకే మనకది నిషిద్ధం. మనకంటూ టైం వచ్చినప్పుడు మన రైట్తో ఒక్కటవుదాం. నన్ను రెస్పెక్ట్ చేస్తావని అనుకుంటున్నా. ఆరాధ్య, చిన్నపిల్లల ప్రతి చిన్న విషయానికి ఎక్సైట్ అయ్యే నీలో ఇంత ఫిలాసఫీ ఉందా? ఏ అమ్మాయినా నీలా ఉంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. సమాజం ఇలా మాత్రం ఉండదు. పొగిడింది చాలే గాని ఇంక పద. ఏదేదో నాలో ఆశేదో అలు పెరగక సాగిందో, అసలు కథే మొదలైందో. నా ప్రాణం నన్నే అడగక నీ వైపే వచ్చేస్తూ ఉందో. ఏ